ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం వస్తుంది అనుకున్న తనను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది అని మండిపడ్డారు డిఎస్సీ అభ్యర్థి నాగవేణి. తన స్థానంలో ఉద్యోగం వచ్చిన అమ్మాయి కనీసం ఎగ్జామ్ కూడా రాయలేదు అనంటూ కన్నీరు మున్నీరయ్యారు. స్పోర్ట్స్ కోటా పేరుతో పరీక్ష రాయకపోయినా ఎలా ఉద్యోగం ఇచ్చారో చెప్పాలి అని ప్రశ్నించారు. ఎంతో వేదన పడుతూ నరకం అనుభవిస్తూ ఉన్నామని, ఈ ప్రభుత్వానికి తమ ఉసురు తప్పకుండా తగులుతుంది అన్నారు నాగవేణి. తమ కోసం పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి అని డిమాండ్ చేశారు డిఎస్సీ అభ్యర్థి నాగవేణి. ప్లీజ్ దయచేసి జగన్ గారు నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. నేను ఎంత వేదన పడ్డా అర్ధరాత్రి 3 నెలలు పడుకుని డిప్రెషన్ లో కూడా వెళ్ళిపోయామండి. ఈ జాబ్ వస్తే మా లైఫ్ సెటిల్ అవుతుంది ఎంతగానో ఆశపడ్డాను. కానీ నాకు చాలా మోసం చేశారు. నా ప్లేస్ లో పెట్టిన ఎగ్జామ్ కూడా రాయలేదు సార్. ఎంత అన్యాయం చేశారంటే మళ్ళీ మా ఛానల్స్ లో చెప్తున్నారు అంత పారదర్శకంగా చేశారు. మీకు నిజంగా నిజాయితీ ఉంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టండి. నా ప్లేస్ లో పెట్టిన అమ్మాయి ఎగ్జామ్ రాయకుండా ఎలా క్వాలిఫై అయిందో చెప్పండి. ఆల్రెడీ పాత టీచర్స్ కి ఓల్డ్ టీచర్స్ కి టెట్ క్వాలిఫై అవ్వాలని చెప్తున్నారు కదా, మరి ఈ అమ్మాయికి ఎలా ఇచ్చారు ఈ జాబ్? టెట్ రాసిందా, పిఎస్సి క్వాలిఫై అయ్యిందో మాకు తెలియదు. మా కన్నీరు కాదా, మా ఉసురు మీకు తగలదా? ఎంత వేదన పడుతుందో మీకు తెలుసా? నరకం అనుభవిస్తున్నామండి. సమస్యల నుంచి చావలేక బతకడానికి ఏడుస్తున్నానండి. కన్నీరు ముందే ఏడుస్తున్నా జాబ్ లేక. మేము కష్టపడి చదివామండి, ఊరికే చదవలేదు. మేము రోజుకి 20 గంటలు ధైర్యం చదివి జాబ్ క్వాలిఫై అయ్యి కూడా నా ప్లేస్ లో రావాల్సిన జాబ్ ని ఒక అమ్మాయికి ఇచ్చారండి. ఆ అమ్మాయి స్పోర్ట్స్ అమ్మాయి, ఎగ్జామ్ కూడా రాయలేదండి. ఇది న్యాయమా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలోచించండి. జగన్ గారు ప్లీజ్ నా పక్షానికి ఇప్పుడు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ నాకు ఈ సభాముఖంగా నాకు మీరు న్యాయం చేస్తారని కోరుతూ సెలవు తీసుకున్నాను. ఒక్కసారి సిబిఐ ఎంక్వైరీ వెయ్యండి, నిజాలు నిక్కు తేల్చమని కోరుతున్నాను.